ఆపరేషన్ లేకుండా మీ నడుము నొప్పికి శాశ్వత పరిష్కారం శ్రీ గాయత్రి ఆయుర్వేదిక్ మల్టీ స్పెషాలిటీ సెంటర్ విజయవాడ. వర్ష అనగానే హాట్, సెక్సీ, బ్యూటిఫుల్. పిచ్చిదనుకోవచ్చు ఏదో తేడాగా ఉందేంటి. ఇది ఒక పెద్ద హార్ట్ సీట్ లా ఉంది నాకు. లేదండి, మస్తీ విత్ మంజుషాలోనే మస్తీ కనిపిస్తుంది. హార్ట్ సీట్ అని కానీ మీరు ఏమనాలి, హార్ట్ సీట్ లో హాట్ గర్ల్ ఉందని అను. ఏంటండి మేము ఎక్కడికో తీసుకెళ్ళాలనుకుంటాం, మీరు ఇక్కడే ఉంటారు, అక్కడికి రారు. ఏ హీరోకి ఫ్రెండ్ క్యారెక్టర్ చేస్తారు, ఏ హీరోకి సిస్టర్ క్యారెక్టర్ చేస్తారు, ఏ హీరోకి వదిన క్యారెక్టర్ చేస్తారు, ఏ హీరోకి చెల్లెల క్యారెక్టర్ చేస్తారు. నాకైతే అల్లు అర్జున్ తో అయితే గర్ల్ ఫ్రెండ్ గా ఏంటి కామెడీయా, ఏంటి దాదాగిరియా? ఎప్పుడైనా ఎవరైనా మీకు బెస్ట్ కాంప్లిమెంట్స్ ఇచ్చారా? ఈ హీరోయిన్ లా ఉంటారు, ఈ యాక్ట్రెస్ లా ఉంటారు, జూనియర్ సమంత లా ఉంటాను. సో ఏం చదువుకున్నారు? ఈ సీక్రెట్ ఇక్కడ చెప్పను, ఒక పెద్ద షోకి వెళ్తున్నాను నెక్స్ట్, ఆ షోలో చెప్పాలి. మాకు తెలుసు ఏ షోకి వెళ్తున్నారు, రివీల్ చేసేయమంటారా? పేమెంట్ రాదంటారా? అగ్రిమెంట్ క్యాన్సిల్ అవుద్దంటారా? కొన్ని చెక్స్ ఇచ్చేసారు ముందే నాకు, ఆ చెక్స్ మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతే ముందు చెప్పకూడదు, కొన్ని దాచించారు. ఎంత ఇచ్చారో చెక్ లో అడ్వాన్స్? ఇది ఇప్పుడు వరకు ఎవ్వరికి షేర్ చేయలేదు, ఇక్కడే చెప్తున్నాను నేను. చాలా మందికి బయట డౌట్ ఏంటంటే, నిజంగా వర్ష గారు నిజంగా రియల్ గా రిలేషన్షిప్పా? మాది అంటే తర్వాత చెప్తా. ఇక్కడ పక్కన వెంటనే ఒక లవ్. అమ్మ పెట్టిన పేరేంటి? అమ్మ అయితే హనీ హనీ అని పిలుస్తుంది, వర్ష అని పిలుస్తుంది, ఆవిడ ఇష్టం. తనకి ఆ టైంలో ఏమనిపిస్తే అది పిలుస్తారు. నాన్నగారు? నాన్న అయితే చిన్ను 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 అని పిలిచేవారు. ఎంతమంది ఉన్నా ఎంతమంది చేసినా డాడీని రిప్లేస్ చేసేవాళ్ళు ఎవరు ఉండరు. హాయ్ యూస్, వెల్కమ్ టు సుమన్ టీవీ. ఈ రోజు నాతో పాటు ఒక బ్యూటిఫుల్ స్పెషల్ గెస్ట్ ఉన్నారు. సో ఎవరని అనుకుంటున్నారు కదా, ఇంకా నేనైతే ల్యాగ్ చేయకుండా కొత్తగా నేనైతే ఇంట్రొడక్షన్ ఇవ్వాల్సిన పని లేదు. సో మరి వర్ష గారితో మాట్లాడి చాలా 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 విషయాలు తెలుసుకుందాం. హాయ్ వర్ష గారు. మీరు ఎవరి గురించో చెప్పారు, ఎవరు వాళ్ళు? బ్యూటిఫుల్ గర్ల్ అంటే ఎక్కడ ఉన్నారని. నా ఎదురుగా ఉన్నారు కదా. బేసిక్గా ఫన్ చేసేవాళ్ళు నేను అక్కడే ఉంటాను కదా, నేను ఇక్కడికి వచ్చి కూడా నాకు అలవాటు అయిపోయి ఎవరు వాళ్ళు అని వెతుకుతున్నా. అంటే బ్యూటిఫుల్, సూపర్, అందమైన వర్ష అన్నారు కదా, ఎవరు అమ్మాయి అని చూస్తున్నా, అది నేనే మర్చిపోయా. వెల్కమ్ టు మస్తీ విత్ మంజుష సీజన్ 3 ఫస్ట్ ఎపిసోడ్. థ్యాంక్ యూ. న్యూ సెట్, న్యూ లాంచ్, న్యూ గెస్ట్. నాకైతే సెట్ అయితే అద్దిరిపోయింది. ఫస్ట్ ఎపిసోడ్ మామూలుగా ఉండదు, తగ్గేదే లేదు అసలు. అద్దిరిపోయిందండి మంజుష గారు. మిమ్మల్ని చాలా చాలా టార్చర్ పెట్టినట్టున్నాను కదా నేను. ఆల్మోస్ట్ 4 years వర్ష గారు. 4 years. ఆ తర్వాత లాక్డౌన్ తర్వాత నుంచి కూడా 3 years. ఆ తర్వాత 3 years తర్వాత నుంచి కూడా వర్ష గారు ఇప్పుడు మంచి టాప్ లో ఉన్నారు, ట్రెండింగ్ లో ఉన్నారు. పోనీ ఇప్పుడైనా ఇస్తారా వర్ష గారు? మంజుష గారు కొంచెం కొన్ని డేస్ ఆగి ఇస్తారు, కొంచెం టైం తీసుకొని ఇస్తారు. వెరీ సూన్ చేద్దాం. 2 years. ఎందుకు ఎన్ని ఇయర్స్ పట్టింది ఇక్కడ రావడానికి అని? ఏముంది, తెలిసిందే కదా మీకు. బయటకు వస్తే ఒకటి చెప్తే ఒకటి చూపిస్తారు, ఇంకొకటి జరిగితే ఇంకొకటి అయ్యేస్తారు. అవన్నీ భయం వేసి నేను ఆ కాంట్రవర్సీల్లో ఇన్వాల్వ్ అవ్వలేక వద్దు, ఓం శాంతి శాంతి, కూల్ కూల్ అని ఇంట్లో ఉన్నా. వన్స్ అగైన్ వెల్కమ్ టు మస్తీ విత్ మంజుష సీజన్ 3 ఫస్ట్ ఎపిసోడ్ స్టార్ట్ అయిపోయింది కాబట్టి ఇంకా చాలా స్ట్రాంగ్ గా మీకు ఆల్ ది బెస్ట్ చెప్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే ఫస్ట్ ఎపిసోడ్ రేంజ్ లో ఉండాలి అని చెప్పేసి థ్యాంక్ యూ సో మచ్. ఈ సెట్ ఇంత కాస్త ఇంత పెద్ద సెట్ అవ్వాలి తప్పకుండా అండి. థ్యాంక్ యూ ఎ లాట్. అండ్ వర్ష గారు, సో ఫైనల్లీ నాకు ఇంటర్వ్యూ ఇవ్వడానికి 4 years ఎందుకు పట్టిందో చెప్పరా? మన ఓంకార్ అని ఒక షో చేస్తారు కదా, 1 second, అలా అందరూ ఎంత టెన్షన్ పడతారు అంత టెన్షన్ గా ఉంది నాకైతే. ఇక్కడ కూర్చున్న ఇది ఒక పెద్ద హార్ట్ సీట్ లా ఉంది నాకు. లేదండి, మస్తీ విత్ మంజుషలోనే మస్తీ కనిపిస్తుంది. హార్ట్ సీట్ అని కానీ మీరు ఏమనాలి, హార్ట్ సీట్ లో హాట్ గర్ల్ ఉందని అను. ఏంటండి మళ్ళీ బ్యాక్ మళ్ళీ 1 second చెప్పండి. అంటే నాకు ఇది ఒక పెద్ద హార్ట్ సీట్ లా కనిపిస్తుంది, నాకు టెన్షన్ వస్తుంది, ఏం చేయాలి? హాట్ సీట్ లో హాట్ గర్ల్. సూపర్. వర్ష వచ్చిందంటే వర్ష వెనకాల అంగో శివ ఉంటాడు,
శివ ఎక్కడో చీకట్లో ఉన్నాడు, మా హెయిర్ డ్రెస్సరు, ఇంకా మా చిన్న ఎక్కడో ఉంటాడు, వేరే షూట్ చేసుకుని వచ్చాం. ఇది ఇంటర్వ్యూలో ఉండదు, నా పర్సనల్ లాక్డౌన్. అయ్యో తప్పకుండా వాళ్ళని కూడా చిన్న శివాని కూడా లాగేద్దాం తర్వాత. అమ్మ వాళ్ళని పిలవకుండా నా సీక్రెట్లు అన్ని చెప్పేస్తారు, మా అమ్మకు కూడా తెలియదు ఇంట్లో. అయ్యో అవునా, అరే ముందే కాంటాక్ట్ అయ్యింది బాగుండేది, చాలా మందికి అయ్యింది, శివాని అవ్వాల్సింది నేను. అయ్యో ఊరికే జోక్ చేశాను కానీ ఇప్పుడు చెప్పండి. ఫస్ట్ అంటే లైక్ వర్షకి బిఫోర్ గా మీ రియల్ నేమ్ మాధవి అని విన్నాను. బేసిక్ గా ఈ మాధవి అనేది నాకు చాలా ఫన్ గా అనిపిస్తుంది. ఎందుకంటే నేను చేసే ఒక సీరియల్లో, ఈటీవీ సీరియల్ కానీ, ఆ సీరియల్లో మాధవి నా పేరు, మాధవి అనే ఉంటుంది. ఈటీవీ అభిషేకం సీరియల్లో మాధవి నా పేరు. మాధవి అంటే ఎవరి మాధవి ఎవరు అని నేను అడిగేదాన్ని. అడిగితే ఆహా ఓకే సీరియల్లో నేము మాధవి అనేది. అంటే అప్పుడు ఈటీవీలో స్టార్టింగ్ రాగానే ఎవరు అమ్మాయి అని కొన్ని వస్తా ఉంటాయి కదా మనకి ట్రోల్స్, అందులో ఆ సీరియల్ నేమ్ వచ్చి మాధవి. సో అది ఎంత బాగా క్లిక్. కానీ నా పేరు వర్ష నాయుడు, అంతే. సో వెనక ముందు మార్పు చేర్పులు ఏం లేవు. మా అమ్మమ్మ పెట్టిందండి ఇంత పెద్ద పేరు, అది చెప్తే మీరు అందరూ నవ్వుతారు. సూపర్ అండ్ ఆల్ ద వెరీ బెస్ట్ అండి. అంటే తర్వాత ఇంకా కెరియర్ చేంజ్ అవ్వాలని మనస్ఫూర్తిగా మా సుమన్ టీవీ వ్యూవర్స్ అందరి తరపు నుంచి అండ్ వర్ష గారి ఫ్యాన్స్ అందరి తరపు నుంచి నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. సో ఇక్కడైనా అదొక్కటైనా రివీల్ చేయరా ప్లీజ్. ఫస్ట్ మరియా అని ఉంటుంది. మా అమ్మ అంటే బేసిక్ గా నేను అంటే ఆ క్రిస్మస్ రోజు పుట్టానని చెప్పేసి మా అమ్మమ్మ అంటే ఈ మరియా వర్ష అని చెప్పేసి మా డాడీ ఒక పేరు, మా మమ్మీ ఒక పేరు, మా అమ్మమ్మ ఒక పేరు, అన్ని పేర్లు పెట్టారు. ఒక లిస్టే ఉంటుంది నాదైతే. అమ్మ పెట్టిన పేరేంటి? అమ్మ అయితే హనీ అని పిలుస్తుంది, వర్ష అని పిలుస్తుంది. ఆవిడ ఇష్టం, తనకి ఆ టైంలో ఏమనిపిస్తే అది పిలుస్తారు. నాన్నగారు? నాన్న అయితే చిన్ను అని పిలిచేవారు. అంటే ఎవరైనా ఎప్పుడైనా అలా చిన్ను అలా పిలిచినప్పుడు అవి గుర్తొస్తూ ఉంటాయి. మనల్ని పిలిచేవారు కదా, మా డాడీ ఇలా పిలిచేవారు, మా డాడీతో ఇక్కడ వెళ్ళేదాన్ని, అవన్నీ గుర్తొస్తూ ఉంటాయి అనమాట ఆ చిన్ను. అందుకే నేను అస్సలు మా డాడీ విషయాలు ఏమి కూడా నేను ఎక్కువ చెప్పడానికి ఇష్టపడను, ఎందుకంటే ఎమోషనల్ బాండింగ్ కదా, అవన్నీ కొంచెం కష్టంగా అనిపిస్తాయి. మా డాడీ అయితే చిన్ను అనిపించి చిన్న టైం తీసుకొని అడిగేస్తాను, అది వదిలిపెట్టేదే లేదు. ముందు మస్తీ కాబట్టి మస్తీ అయిన తర్వాత అప్పుడు బాండింగ్ గురించి మాట్లాడేది. ఓకే, మస్తీలో ఏం చేయాలి? మస్తీలో చాలా అల్లరి చేయాలి. నా దగ్గర అల్లరి ఒకటే ఉంది, అందుకని ఫస్ట్ ఎపిసోడ్ కి మిమ్మల్ని పిలిచేసాను అల్లరి చేయడానికి. ఓకే, మోడల్ గా ఏమైనా చేశారా? మోడల్ అసలు నేను ఏమీ చేయలేదు. మోడర్న్ డ్రెస్ వేసుకున్నందుకు మోడల్ గా కూడా చేసేసారు నన్ను మన వాళ్ళు కదా. చాలా మంది మోడల్ అంటారు, తర్వాత తను మోడల్ గా వచ్చారు. అంటే మీరు కూడా చాలా స్లిమ్ గా, అంటే కంప్లీట్ గా ఒక్కొక్క మీ వీడియోస్ కి, మీ జ్యువెలరీకి, ఆర్నమెంట్స్ కి, డ్రెస్సెస్ కి, అంటే ఒక ఫ్లాట్ అంతా ఉందా, లేకపోతే మీరు నా యూట్యూబ్ చూడలేదా? మొత్తం ఈ సెట్ కూడా సరిపోదు నా కాస్ట్యూమ్ కదా. కాస్ట్యూమ్స్ అవన్నీ ఎక్కడ నుండి తెచ్చేస్తారు? అంటే ఎక్కడైనా వెళ్తాను నేను. బేసిక్గా మీరు టెంపుల్కి వెళ్తారు, ఏం చేస్తారు? టెంపుల్కి వెళ్ళి అక్కడ దేవుడికి ఏం కావాలి చెప్పేసి వస్తారు, మధ్యలో షాపింగ్ పెట్టుకోరు. నేను టెంపుల్కి వెళ్తాను, వచ్చినప్పుడు అక్కడ కనిపిస్తే తీసుకుంటాం. మార్కెట్కి వెళ్తాం, అక్కడ కనిపిస్తే తీసుకుంటాం. దేనికోసం వెళ్ళినా ఇవి రావడం అయితే పక్కా. దాంతో పాటు రత్నదీప్కి వెళ్ళినా అక్కడ పక్కనే ఏమైనా కనిపిస్తే తీసుకుని వస్తా. డ్రెస్సెస్ అంటే అంత ఇష్టం, అంటే ఇష్టం ఎందుకో తెలీదు అలా. కానీ చాలా మంది ఆర్టిస్టులని చూసాను, ఎక్కడ కూడా బయట ప్రోగ్రామ్స్కి కానీ, రియాలిటీ షోస్లో కానీ, అండ్ సిరీస్లో కానీ, ఈవెన్ మీరు చేసే వ్లాగ్స్లో కానీ, మీ ఇన్స్టాలో కానీ ఒక్కటి కూడా రిపీటెడ్ డ్రెస్ కనిపించలేదండి. ఉండదు, ఎందుకంటే ఇంకా వేసుకోలేని చాలా ఉన్నాయి కాబట్టి. వేసుకునేకున్నైతే వేసుకోలేని ఇంకా చాలా ఉన్నాయి, చాలా టూ మచ్ తెలుసు వర్ష గారు. మీరు అలా వచ్చారు, కొన్ని ఇలా ఒక డజన్ డ్రెస్సెస్ పట్టుకొని మంజుషా మీరు అలా కొత్త షో చేస్తున్నావు, మీరు ఒక్క నిమిషం ఆగండి, నా కార్లో ఇంకా చాలా ఉన్నాయి. అంటే వచ్చినప్పుడు అక్కడ ఇంటర్వ్యూకి వచ్చేటప్పుడు కూడా దారిలో షాపింగ్ చేసుకొని వచ్చారా? అంటే ఎక్కడైనా కనిపిస్తే నేను వెళ్ళడం అవ్వకపోయినా మా అసిస్టెంటో శివానో వెళ్ళి తీసుకొని వచ్చేస్తారంతే. అవి కనిపిస్తే నాకు అది నచ్చితే తీసేసుకుంటా డ్రెస్సెస్ అంతే. మళ్ళీ దానికోసం మనం టైం తీసుకొని వెళ్ళాలంటే అవ్వదు. తీసుకోవాలి, నచ్చితే వేసేసుకోవాలి అంతే. మరి తర్వాత యూస్ చేస్తారా డ్రెస్సెస్? యూస్ చేసిన తర్వాత మా ఇంట్లో మా ఆంటీ ఉంటారు, పని ఆంటీ, వాళ్ళకి 2 పిల్లలు ఉన్నారు. బేసిక్గా వాళ్ళకి డ్రెస్సెస్ కొన్ని ఇవ్వడం, ఇంకా బయట తీసుకెళ్ళి ఇవ్వడం, లేదు దానికి వేరే దానికి సెట్ చేసి ఇంకొకటి వేసుకోవడం, అలా అయితే జరుగుతుంది. ఇవన్నీ చేస్తుంటారు. కానీ మీ ఇంట్లో వాల్ పేపర్స్ కూడా చాలా చాలా బాగున్నాయి. థ్యాంక్ యూ. అంటే నాకు ఎందుకో ఊరికే
అంటే ఖాళీగా ఉంటే మైండ్ మనకి డిస్టర్బ్ అయిపోతూ ఉంటుంది. అవి ఇవి చూసి ఎందుకు డిస్టర్బ్ చేసుకోవడం, ఏదో ఒకటి చేస్తే మనకి అంటే ఇప్పుడు ఆర్టిస్ట్ అంటే అక్కడ వెళ్ళి అది చేయాలా, ఇవి చేయకూడదు అవి చేయకూడదు అని ఏం రూల్స్ లేదు కదా. సో నేను అన్నీ చేస్తా. సో మాకు తెలిసింది అంటే మేము ఆల్రెడీ మీ వ్లాగ్లో చూసింది అనుకోవచ్చు, మాకు కూడా బయట ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది కదా. సో వాచ్మెన్ బాబుని కూడా చదివిస్తున్నారు. వాడు నా ఫ్రెండ్, వాచ్మెన్ వాళ్ళ అబ్బాయి అని. ఎందుకు అంటే బేసిక్గా వాడు నాకు బెస్ట్ ఫ్రెండ్ అవ్వచ్చు. మీకు ఆల్రెడీ మీరు ఆ వీడియో చూస్తేనే అర్థమైపోతుంది వాడు ఎంత ఎమోషనల్ గా నాకు టచ్ అయిపోయాడు ఎంత అని. బేసిక్గా ఏంటంటే షూటింగ్స్ కి వెళ్ళొచ్చి అంత అలసిపోయినా వాడు పరిగెట్టుకొని పైకి రావచ్చు, మేడం అది ఇది 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 అల్లరి చేయడం, మనకి ఎలాంటి ఒక పాజిటివ్ వైబ్స్ వచ్చేస్తాయి వాళ్ళని చూస్తే. సో ఇంకా అలా బాగా వాడు కనెక్ట్ అయిపోవడం. సో వాళ్ళ ఫ్యామిలీ కొంచెం ప్రాబ్లమ్స్లో బేసిక్గా వాళ్ళు కష్టంగా ఉంటుంది. ఇద్దరు ఆల్రెడీ ఒక బాబుని చదివిస్తున్నారు వాళ్ళు. వాళ్ళ డాడీ అయితే సూపర్. అసలు నేను ఎంత కష్టమైనా కానీ నా పిల్లల్ని ఒక మంచి ప్లేస్ లో పెట్టాలి అని ఆయన మైండ్ సెట్ నాకు చాలా ఇష్టం. సో ఆ టైంలో మనం చేయగలిగింది ఒక చిన్న హెల్పే కదా, ఏముంది ఒక చిన్నదే కదా, మనం చేసిన దాంట్లో ఒక చిన్నది చేయొచ్చు. అది కూడా నేను యూట్యూబ్ లో పెట్టకూడదు, నాకు ఇష్టం లేదు బేసిక్ గా పెట్టడం కూడా. నేను ఎందుకు పెట్టానంటే ఒక రోజు నేను శ్రీదేవి డ్రామా కంపెనీ షూట్ కి వెళ్ళినప్పుడు అక్కడ ఒక అమ్మాయి వచ్చి అన్నారనమాట, అక్క మీరు మీ వాచ్మెన్ వాళ్ళ అబ్బాయితో మంచిగా వీడియోస్ చేస్తున్నారు కదా, మా అమ్మమ్మ బేసిక్గా వాచ్మెన్ వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళనివ్వదు, వాళ్ళ పిల్లలతో ఎక్కువ ఆడుకోవడం అలా చేయనివ్వదు మా సిస్టర్స్ని వాళ్ళని. మీరంటే చాలా ఇష్టం మా అమ్మమ్మకి, మీరు ఎప్పుడైతే స్టార్ట్ చేశారో అప్పటి నుంచి మాతో పాటు మా వాచ్మెన్ వాళ్ళ పిల్లలు కూడా వచ్చి ఫుడ్ తింటున్నారు, మాతో పాటు మా అమ్మమ్మ అంతా దగ్గర తీసుకుంటున్నారు, ఇంతకు ముందు ఆ వేరియేషన్స్ ఉండే ఇప్పుడు లేవు అని చెప్పగానే నేను చాలా 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 హ్యాపీగా ఫీల్ అయ్యాను. అది మామూలు విషయం కాదు కదా, వేరే వాళ్ళు వచ్చి వాళ్ళ వాచ్మెన్ వాళ్ళ పిల్లల్ని కూడా ఇంట్లోకి ఇవ్వలేని వాళ్ళని కూడా ఇంటికి తీసుకొచ్చి అన్నం పెట్టడం అలా చేస్తే ఓకే, ఇది అయితే ఆడియన్స్కి నచ్చుతుంది. సో మన సైడ్ నుంచి ఏముంది, మనకి ఇష్టమైంది జనాలకి చూపించడమే కదా, వాళ్ళ కోసం మనం చేయట్లా, మనకి నచ్చింది వాళ్ళకి చూపిస్తాం. ఓకే డన్. ఇది కూడా చేస్తే ఈ వీడియో చేయకముందే ఆల్రెడీ 3-4 months అయిపోయింది. నేను డిసైడ్ అయిపోయాను వీడికి ఏదైనా చేయాలి, వీడికి ఏదైనా కొంచెం అమౌంట్ నేను తీసి ఏదో ఒకటి చేసి వీడికి అనిపించాలి అని ఏదో ఒకటి అనుకొని ఈ అమ్మాయి ఎప్పుడైతే ఇది చెప్పిందో అప్పుడు నేను ఈ వీడియో పెట్టాను. ఎందుకంటే మనల్ని చూసి ఒక 10 మంది కాదు అట్లీస్ట్ ఒక్కరైనా కదా చేస్తారు. అది అయిపోగానే ఒక 25 numbers వరకు నాకు కాల్ చేశారు ఆ వీడియో చూడగానే. చూసి మేము కూడా ఇలా చేస్తున్నాము అంటే మనం ఇది ఏదో బిల్డప్గా చెప్పుకోవాల్సిన అవసరం లేదు, చూపించాల్సిన అవసరం లేదు, కానీ ఇది చేయడం వల్ల ఇది జరిగింది కదా, ఇది ఎవరికి కూడా తెలియదు బేసిక్గా. ఎవరేమనుకుంటే నాకేంటి, నాకు అనిపించింది నేను చేశాను. సో అది మీకు నచ్చితే తీసుకోండి, లేకపోతే లేదు. సో నేను చేసిన వల్ల ఒక 10 మంది 15 మంది పిల్లలు మంచిగా సెట్ అయినట్టే కదా, వాళ్ళు కూడా చదివిస్తున్నారంటే అది మామూలు విషయం కాదు కదా. సో బయట ఆడియన్స్ కూడా చాలా మందిని ఎక్కడైనా బయటకు వెళ్ళినప్పుడు ఇవే అడుగుతుంటారు, వాచ్మెన్ పిల్లల్ని కానీ మీరు మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళని కానీ చాలా బాగా చూసుకుంటారు అది ఇదని. ఎందుకు అలా, ఇది మా మమ్మీ నుంచే వచ్చింది, నా దగ్గర కాదు, మా మమ్మీ నుంచే. మా మమ్మీ కూడా అలానే చేస్తుంటారు అక్కడ ఊర్లో అవ్వచ్చు అంతా. సో మా మమ్మీ నుంచే వచ్చింది, మన దగ్గర ఏమి కొత్తగా ఏం రాలేదు. లేదండి, అంటే ఏదైనా మనం హెల్ప్ చేయొచ్చు, కానీ ఎడ్యుకేషన్ అనేది ఒక పర్సన్ జీవితం. అవును, రీసెంట్ గా మంచు లక్ష్మి అక్క కూడా కదా ఆల్మోస్ట్ 60 schools అడాప్ట్ చేసి, అసలు నేనైతే సూపర్ 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 హ్యాపీ అనమాట అది చూడగానే. అబ్బా నిజమే కదా, ఏదైనా వెనక్కి తీసుకోవచ్చు కానీ మనం ఇచ్చిన చదువుని మాత్రం వెనక్కి తీసుకోలేము. సూపర్. నేను ఆ విషయంలో అయితే మంచు లక్ష్మి అక్కకైతే సూపర్ అని చెప్తా. ఇంకా చెప్పాలి అంటే మీరు చేసే స్కిట్స్ మామూలుగా ఉండదండి. అంటే లైక్ ఫస్ట్ ఇదైతే ముందు నేను అడగాల్సింది ఏంటంటే ఆ బెగ్గింగ్ బామ్ము, అసలు సంచి పట్టుకొని మీ వే ఆఫ్ వాకింగ్ కానీ అది నాకైతే ఒక్కొక్కరికి ఒక్కొక్క సమ్ టైమ్స్ గిఫ్ట్ అంటారు చూడండి, మనం ఎవరికైనా గిఫ్ట్ ఇస్తాము అంటే నాకు అది మళ్ళీ వాళ్ళు గిఫ్ట్ ఇచ్చారు అనుకోవచ్చు, అంత మంచి ఛాన్స్ ఇచ్చారు నాకు చేయడానికి. నేను ఆ రోజైతే అసలు మేము షాక్. నేను రెడీ అయి రాగానే ఫస్ట్ ఈ స్కిట్ చేయాలి అలా ఇలా అనుకున్నారు, కానీ అంత వస్తుందని అసలు ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. లైవ్లో మేము అలా చేస్తామని వాళ్ళు కూడా అనుకోలేదు. అంత మాట్లాడిన తర్వాత ఇలా స్కిట్ చేయాలి మీరంటే ఓకే,
నేనైతే ఎంజాయ్ చేస్తా, ఓకే చేసేస్తా అని చెప్పేసి, కానీ ఇలా బెగ్గింగ్ గా కావాలి అంటే ఓకే అన్న. ఈ అమ్మాయి ఏంటి అన్నిటికీ ఓకే అంటే అసలు ఏంటో తెలుసుకోదా అని చెప్పేసి వాళ్ళు అనుకున్నారు. కెమెరాస్ అన్ని రెడీ చేసుకున్నారు. ఒక్కసారి నేను మొత్తం మేకప్ అంతా వేసుకొని, నా కాస్ట్యూమ్ చింపుకొని, దానిపైన షర్ట్ వేసుకొని, బ్లాక్ మేకప్ వేసుకొని, ఆ జుట్టు అంతా పిచ్చిగా చేసుకొని వచ్చి ఒక్కసారి బయటికి రాగానే ఎవరు గుర్తుపట్టలేదు. ఏంటి ఎంతసేపు, రమ్మనండి లేట్ అవుతుంది సార్, నేను ఇక్కడే, ఎవరు అంటున్నారు సార్, నేను ఇక్కడే ఉన్నా, వర్షాలు అంటే మేనేజ్మెంట్ టీం వాళ్ళు కూడా అసలు ఎవరు గుర్తుపట్టలేదు. చేసే వాళ్ళు ఎవరు గుర్తుపట్టలేదు. అసలు వాళ్ళు అప్పుడే ఇంకా అనుకున్నారు ఇది బాగుండేలా ఉంది, బాగా వస్తుంది అనుకొని. ఇమ్మో రాగానే నేను కూడా ఇమ్ము రాగానైతే మేము కూడా పిచ్చ నవ్వుకున్నాము. ఇంకొకసారిగా మేము లైవ్కి వెళ్ళిపోయిన తర్వాత అక్కడ చేయడం, కానీ అక్కడ అంతా లైవేనండి. అసలు ఏది అనుకుని చేసింది అయితే కాదు. అది ఎవరైనా కొట్టారు కూడా. ఇమ్మోని నన్ను తిట్టుకున్నారు కూడా. వాళ్ళు తిట్టుకున్నా ఇంకేం చేస్తాం, అది లైవ్ కదా. సో చూసిన తర్వాత వాళ్ళు కూడా ఎంజాయ్ చేస్తారు కదా అని చెప్పి మేము చేసేసాము. చేసిన తర్వాత మాకు నమ్మకం లేదు అది బాగా వస్తుందా బాగా రాదా. అసలు కెమెరాలో కొన్ని షార్ట్స్ అయితే కనిపించలేదు, వినిపించలేదు కూడా. మైక్ మేము ఎక్కడో పెట్టుకుంటాం, ఆ డిస్టర్బెన్స్ లో వినిపించవు కదా, కొన్ని డైలాగ్స్ కూడా వినిపించలేదు. అవును. ఒక్కసారి ఊర్లో వినాయకుడు ఆ ఈవెంట్ లో ప్లే చేస్తారు కదా, మనకి ప్లే చేయగానే అసలు నా కళ్ళంటే అసలు ఇట్లా వాటర్ వచ్చేసాయి అనమాట. అంటే ఇంత బాగా వచ్చింది ఇది, అసలు ఇంత బాగా మమ్మల్ని ఎంకరేజ్ చేశారు మల్లెమాల వాళ్ళు. సో అలా మాకు మల్లెమాల ఎంకరేజ్మెంట్ కానీ మేము చేయడం కానీ వాళ్ళకి కూడా చాలా బాగా నచ్చి అది అంత పెద్ద హిట్ అయిందని నేను నమ్ముతాను. సీరియస్లీ హ్యాండ్ మీద టైర్స్ ఎక్కించుకునేది అది అమ్మో, అది ఒక వింత. ఆ రోజు ఆది గారు ఇమ్ము మాత్రమే చెయ్యాలి. అది ఆది గారు సైకిల్ మీద వెక్కించుకొని వెళ్తుంటారు, అది ఫన్ లా చేశారు. ఇమ్ముది రియల్ గా చెయ్యాలి. ఇమ్ము కూడా చేయడానికి, ఎందుకంటే మేము ఆల్రెడీ బెగ్గింగ్ చేసాం కదా, సో ఇది కూడా చెయ్యాలి అని చెప్పేసి ఇమ్ము చేసేసాడు. చేసిన తర్వాత నాకు కూడా అనిపించింది తను చేశాడు కదా, అది నేను కూడా చేసా. అసలే నీ ఏళ్ళు అసలు ములక్కాయల్లా ఉంటాయి, ములక్కాయలా ఉంటే ఇరిగిపోతాయి, వద్దు 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 అని వాళ్ళు అసలు యాక్సెప్ట్ చేయలేదు. లేదు ఒకసారి ట్రై చేద్దాం అని చెప్పేసి మేము కూడా ట్రై చేసాము. కానీ అందులో ఏమీ రిస్క్ అనిపించలేదు వాళ్ళు కూడా. ఎందుకంటే మనకి ఏదైనా రిస్క్ అనిపిస్తే మళ్ళీ వాళ్ళు యాక్సెప్ట్ చేయరు. మనకేమీ ఏ ప్రాబ్లం రాకుండా అది చాలా పాజిటివ్గా ఉండి జనాలు యాక్సెప్ట్ చేస్తానంటే మళ్ళీ తీసుకుంటుంది ఏది చేయాలన్నా. అది కూడా మాకైతే చాలా ఎంజాయ్ చేసాం. దాన్ని కుండ పగల కొట్టడం అవి కూడా బాగా ఎంజాయ్ చేసాం. మేమైతే దేనికి కష్టం అనుకోలేదు, ఇష్టపడి చేసాం అనుకోవచ్చు. అవును, చాలా ఫిలింలో మంచి క్యారెక్టర్స్, చాలా ఇంపార్టెంట్ క్యారెక్టర్స్, మెయిన్ లీడ్స్ ఇవన్నీ కూడా వచ్చాయంట కదా, ఎందుకని రిజెక్ట్ చేశారు మీరు? ఎందుకు అంటే ఏమో తెలీదు నాకు. టీవీ అంటే ఇష్టమా లేకపోతే అదంటే కష్టమా అనేది ఏమో తెలీదు. అంటే బేసిక్గా అప్పుడు స్టార్టింగ్లో మనం ఇక్కడ టీవీలో కొంచెం బిజీగా ఉండడం వల్ల, ఎందుకంటే ఇప్పుడు జబర్దస్త్ డేట్స్ అనేది బిఫోరే వచ్చేస్తాయి. ఈ డేట్స్కి ఆ డేట్స్కి కొంచెం సెట్ అవ్వదు అసలు. అంటే ఇక్కడ చేస్తున్నాను కదా, మళ్ళీ దీన్ని ఎందుకు డిస్టర్బ్ చేసుకోవడం, ఇది చేస్తూ ఉన్నాను కదా, ఇది కొన్ని రోజులు చేసిన తర్వాత మళ్ళీ ఇక్కడ బ్రేక్ ఇచ్చి అక్కడికి వెళ్ళి చేద్దామని. ఓకే, కానీ మంచి ఇంపార్టెంట్ క్యారెక్టర్స్ వదులుకున్నారని విన్నాను నేను. చాలా మంచి క్యారెక్టర్స్ ని రిజెక్ట్ చేశారు. అవును, చాలా మంచి రోల్స్ వచ్చాయి, మెయిన్ లీడ్స్ కి వచ్చాయి. లేదు మీరు ఇది చేయాలి, ఒక పెద్ద సినిమాలో అయితే ఒక స్పెషల్ సాంగ్ కూడా చేయమని అడిగారు కానీ అది నేను చేయలేదు. ఎందుకంటే అప్పుడు ఇంకా ఈ హ్యాపీనెస్ లో ఎంజాయ్మెంట్ లో ఉన్నాం కదా. డాన్స్ ఇష్టం కదా? డాన్స్ ఇష్టం అంటే బేసిక్ గా నాకు కూడా ఫస్ట్ డాన్స్ రాదు, తర్వాత వచ్చింది. ఓకే, అలా అప్పుడు ఇవన్నీ చేస్తూ ఉన్నాను కదా, దాని మీద అంత దృష్టి పెట్టలేదు. ఇప్పుడే స్టార్ట్ చేశాను మూవీస్ చేయడం. చూడాలైతే బిగ్ స్క్రీన్ లో 70mm లో. అవును, స్టార్ట్ అయింది, ఇప్పుడు చేద్దామని అలా స్టార్ట్ చేశాను ఇప్పుడే. వర్ష గారు షూటింగ్ అవుతూ ఉండగానే ఒక్కసారిగా పడిపోతారంట, మళ్ళీ రెస్ట్ తీసుకొని మళ్ళీ బ్రేక్ కూడా ఇవ్వకుండా మళ్ళీ షూట్ కి వచ్చేస్తారంట. మీరు ఇది చెప్తే నాకు ఒకటి గుర్తొచ్చింది. సంక్రాంతి ఈవెంట్ అనుకుంటా, మార్నింగ్ మేము ఫుల్ ఎండలో చేసాము షూట్. ఎండలో చేసి ఈవినింగ్ 4:35 అవుతుంది. ఫుల్ నాకు ఇంకా అసలు నేను ఉన్నానా లేనా అని వాళ్ళంతా టెన్షన్ పడే అంత అయిపోయాను. ఇంకా నేను ఫుల్ వామిటింగ్స్ అయిపోయి ఫుల్ ఇంకా అన్ని ప్రాబ్లమ్స్, ఇంకా అందరు మాటలు నాకు వినిపిస్తున్నాయి కానీ నేను నాకు అవ్వట్లేదు. కొంచెం నాకు ఏదో ప్రాబ్లం అవుతుంది అన్నా కూడా నేను ఏదో చేయడానికి ట్రై చేశాను. వాళ్ళకి అర్థమవుతుంది ఈ అమ్మాయికి ఏదో అవుతుంది, ఈ అమ్మాయి చాలా ఇబ్బంది పడుతుందని. ఒక 1 hour రెస్ట్ తీసుకోమని వెళ్ళారు.
ఓకే 1 hour తీసుకోకుండా ఒక 10 minutes అలా తీసుకొని మళ్ళీ వచ్చా, కానీ నాకు సపోర్ట్ చేయలేదు. ఇంకా కళ్ళు తిరిగి పడిపోయా. అప్పుడు వెంటనే ఇంకా మళ్ళీ వాళ్ళ వెహికల్ తీసుకొని హాస్పిటల్ తీసుకెళ్ళి సిలెన్స్ పెట్టేసి అన్నీ చేసి వచ్చిన తర్వాత మా ఇంటికి వెళ్ళిపోండి, మీరు ఇంటికి వెళ్ళండి అంటే, లేదు సార్ నేను వస్తాను అని వచ్చాను. నేను రాగానే ఎవరో ఒక సాంగ్ చేయాలి. నేను హాస్పిటల్ నుంచి వచ్చి సెట్కి రాగానే తనకి హెల్త్ బాగోక తన కళ్ళు తిరిగి పడిపోయారు. తను ఎవరు? పూర్ణ గారు. పూర్ణ గారు. ఓకే, పూర్ణ గారు అనమాట. సంక్రాంతి ఈవెంట్ లో తనకి హెల్త్ బాగలేదు, తను కూడా పడిపోయారు. తను నేనైతే ఏ వెహికల్ లో వచ్చానో మళ్ళీ అదే వెహికల్ లో తను వెళ్ళారు హాస్పిటల్కి. అప్పుడు నా స్వామి ఏదో సాంగ్, అది మన స్వామి సాంగ్ ఉంది కదా సంక్రాంతి, ఆ సాంగ్ పూర్ణ గారు చేయాలి. అది మీరు చేసి అప్పుడే హాస్పిటల్ నుంచి వచ్చి అప్పుడు వెళ్ళి ప్రాక్టీస్ చేసి జస్ట్ ఒక 10 minutes, ఎక్కువ టైం లేదు, ప్యాకప్ చెప్పాలి, ఎక్కువ టైం లేదంటే ఒక 10 minutes ప్రాక్టీస్ చేసుకొని, కాస్ట్యూమ్ లేదు, దానికి తగ్గ కాస్ట్యూమ్ లేదు, ఓకే ఈ కాస్ట్యూమ్ సెట్ చేయండి అప్పటికప్పుడే ఒక 1/2 hour లో అంతా రెడీ చేసుకొని ఆ సాంగ్ చేశాను నేను. వర్ష గారు చాలా ఫిలిమ్స్ని అప్పుడే వద్దు అని అనుకున్నారు కదా, అంటే వద్దు అనుకోవడానికి ఒక 2 reasons ఉంటాయి. స్టార్టింగ్లో అయితే కాస్టింగ్ ప్రాబ్లం ఉండొచ్చు, కమిట్మెంట్స్ అడిగే వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు. బట్ ఆ ప్రాబ్లం గురించి వద్దు అని అనుకున్నారా? లేదు వన్స్ నేను కొంచెం బాగా డెవలప్ అయిన తర్వాత? అలా ఏమీ లేదు. బేసిక్గా ఏంటంటే నేను ఎక్కువ ఎంజాయ్ చేస్తా. కష్టపడడం మనకి చాలా కష్టం మేడం, కష్టం. మీకు అది రెగ్యులర్గా వింటూ ఉంటాను. మనం ఏంటంటే ఇప్పుడు నేను ఇక్కడ వచ్చాను, ఇక్కడ నేను ఎంజాయ్ చేయాలి, నెక్స్ట్ ఏం షూట్ చేయాలి, నెక్స్ట్ నా ఫ్యూచర్ ఏంటి, నెక్స్ట్ అలా ఏం లేదు. నేను ఈరోజు ఇక్కడ వచ్చాను, ఎంజాయ్ చేశాను, రేపు నాకు అది నచ్చితే చేస్తాను, నచ్చకపోతే చేయను. బేసిక్గా ఎందుకు రావట్లేదు అంటే నాకు ఖచ్చితంగా నచ్చాలి. ఎలా అంటే నాకు మెయిన్ లీడ్స్ చేయాలని అస్సలు ఇష్టం లేదు, హీరోయిన్గా చేయాలని అస్సలు ఇష్టం లేదు. నాకు ఇంట్లో ఫ్యామిలీ వదిన, ఓకే ఇంట్లో ఫ్యామిలీగా వదిన, అక్క, చెల్లి అలాంటి రోల్స్ ఉంటాయి కదా ఫ్యామిలీలో, అలాంటివి చేస్తున్నాను. ఇప్పుడు కూడా మేనేజర్స్ కాల్ చేసి మేడం చెయ్యొచ్చు కదా ఇదంటే, ఏంటి వదిన, అక్క, చెల్ల క్యారెక్టర్స్ అని అడుగుతారు. అలాగే అడుగుతా. లేదు మేడం ఇది చాలా ఇంపార్టెంట్, సెకండ్ లీడ్ మేడం అని. వద్దు, ఆ ఇంట్లో ఫ్యామిలీది ఒక చిన్నదైనా పర్లేదు, అది కొంచెం మంచిగా ఉంటే వదిన, అక్క, చెల్లి హ్యాపీ. నేను ఆ కంఫర్ట్ జోన్ లో ఉంటాను. నేను ఎందుకు వెళ్ళను. అంటే ఏ హీరోకి ఫ్రెండ్ క్యారెక్టర్ చేస్తారు, ఏ హీరోకి సిస్టర్ క్యారెక్టర్ చేస్తారు, ఏ హీరోకి వదిన క్యారెక్టర్ చేస్తారు, ఏ హీరోకి చెల్లెల క్యారెక్టర్ చేస్తారు, ఏ హీరోకి గర్ల్ ఫ్రెండ్, సెకండ్ గర్ల్ ఫ్రెండ్ క్యారెక్టర్ చేస్తారు. నేను చేస్తాను, వాళ్ళు ఒప్పుకోవాలిగా. ఓకే, బట్ మీ పాయింట్ ఆఫ్ వ్యూలో అంటే మీకు? నాకైతే ఎన్టీఆర్ గారితో చెల్లెలుగా చేయాలని చాలా ఇష్టం, రామ్ చరణ్ గారితో కూడా చెల్లెలుగా చేయాలని, అల్లు అర్జున్తో అయితే గర్ల్ ఫ్రెండ్గా అలా ఇష్టం. అల్లు అర్జున్ గారు అంటే చాలా, ఎందుకో ఎప్పటి నుంచో చిన్న ఇష్టం ఉంది ఆయన అంటే, ఆయనతో ఒక గర్ల్ ఫ్రెండ్గా అలా చేయాలని ఇష్టం. ఇంకా అయితే ఇంకా క్లోజ్, ఇంకా మంచిగా ఒక లవ్ స్టోరీ, ఒక లవ్ ట్రాక్, ఒక చిన్న ఉంటాయి కదా డ్రీమ్స్, అలాంటివి చెయ్యాలి అనుకుంటే నాగ చైతన్య గారితో చేస్తాను. పెద్ద స్కెచ్ బాగా క్యూట్ గా వేశారు మీరు. మనం చేయాలనుకుంటాం, అదాస్తు. చాలా మందికి బయట డౌట్ ఏంటంటే, నిజంగా వర్ష గారు ఇమ్ము నిజంగా రియల్ గా రిలేషన్షిప్పా? అంటే మీ ఇద్దరి పేరు కానీ, మీ ఇద్దరి కామెడీ కానీ చాలా ఇష్టం జనాలకి. సో అది ఇమ్ము బయటకు వెళ్ళినా కూడా వర్ష గారి గురించి అడుగుతారంట. మరి వర్ష గారికి బయట ఫ్యాన్స్ అడుగుతారా ఇమ్ము గురించి? ఖచ్చితంగా. అన్నా వదిన, అన్న ఎక్కడ, అన్న వదిన అంట, అలానే అరుస్తూ ఉంటారు. తను కూడా ఎక్కడైనా వెళ్ళినా అన్న వదిన. స్కిట్స్ లో కూడా మీరు వింటూ ఉంటారు కదా, అవన్నీ మేము బయట ఫేస్ చేసి ఒక్కొక్కసారి స్కిట్ లో వేస్తుంటాం. మాది అంటే తర్వాత చెప్తా, ఇక్కడ పక్కన వెంటనే ఒక లవ్ తర్వాత చెప్తా. అంతేనా? అంతే, అవి తర్వాత చెప్తా. ఓకే. సో వర్ష గారు అంటే అంటే యాక్టింగ్ అంటే ఓకే, ఎవ్రీథింగ్ ఓకే, బట్ యాంకరింగ్ లో కూడా చాలా ఆపర్చునిటీస్ వచ్చాయని, మంచి రియాలిటీ షోస్ లోనే హోస్ట్ చేయమని అడిగారని. అవును వచ్చాయి, కానీ ఎందుకో తొక్కేస్తారని భయపడ్డారా? తొక్కేస్తారని అది ఏమి భయం అయితే ఏమీ లేదు, కానీ నేను చేసే వర్క్ లో నేను ఎంజాయ్ చేస్తున్నానా, ఎంత హ్యాపీగా ఉన్నాను, నేను ఎంత ఎంటర్టైన్ చేశానో, నేను చేసే దాంట్లో బెస్ట్ ఇచ్చానా లేదా అని మాత్రమే ఆలోచిస్తాను.
నా పోస్ట్ గురించి నేను ఎప్పుడు సీరియల్స్ చేసేటప్పుడు వర్ష చాలా కొంతమందికి తెలుసు. అవును. ఆఫ్టర్ మల్లెమాలకు వచ్చిన తర్వాత జబర్దస్త్ లేకపోతే శ్రీదేవిలో కొన్ని కోట్లాది మంది ప్రజలకు తెలుసు. అంటే మీకు బాగా యూటర్న్ ఇచ్చిన స్కిట్ ఏంటి, లేకపోతే మీ లైఫ్ ని ఒక్కసారిగా ఇలా తీసుకొచ్చే పర్సన్స్ కి మీరు థ్యాంక్స్ చెప్పాలి అంటే ఫస్ట్ లిస్ట్ లో ఏ పర్సన్స్ ఉంటారు? ఫస్ట్ లిస్ట్లో అంటే ఆదిగారే ఉంటారు. ఎందుకంటే ఆదిగారి దగ్గరికి రావడానికి కూడా యోధా బేసిక్గా ఏంటంటే నేను ఒక డాన్స్ షోలో ఉన్నప్పుడు రోజా మ్యామ్ జడ్జ్గా ఉన్నప్పుడు అక్కడ మేము రోజా మ్యామ్ ఏదో మాట్లాడుకుంటుంటే యోధా వాళ్ళ డాడీ వచ్చారనమాట. అప్పటికి మేము ఆల్రెడీ మూవీస్ చేస్తున్నాం వాళ్ళ పాపతో. అరే నువ్వు ఎందుకు, నీకు ఇంట్రెస్ట్ ఉంది కదా, మరి నువ్వు జబర్దస్త్ ఒక్క స్కిట్ చేయొచ్చు కదా నేను చెప్తాను అంటే, అన్న మరి మనకి ఏమి అంత లైవ్లో ఏం మాట్లాడడం రాదు, ఇప్పుడు అయితే ఇది చేస్తున్నాను కదా అంటే, ఒక్కసారి ఏముందర వెళ్ళి ఊరికి చేయంటే ఆదిగారితో చెప్పగానే ఆదిగారు ఫస్ట్ స్కిట్లో పెట్టుకున్నారు. ఫస్ట్ స్కిట్లో పెట్టుకోగానే చేశాను. అది బాగా ఫస్ట్ నేను వెళ్ళగానే ఆదిగారు కూడా చాలాసార్లు చెప్తారు అది ఫస్ట్ స్కిట్ బాగా రీచ్ అయిందని, ఎవరి అమ్మాయి అని అడిగారని. తర్వాత ఒక 2-3 స్కిట్లు అలా ఆదిగారితో చేయడం. అక్కడ రాజ్ కుమార్ గారు అని రైటర్ ఉంటారు. ఓకే. ఎక్కడ మన జబర్దస్త్కి ఎక్స్ట్రా జబర్దస్త్కి స్కిట్లు రాసేవాళ్ళు, కొన్ని స్కిట్స్ రాసేవాళ్ళు రాజ్ కుమార్ గారు ఉంటారు. ఈ అమ్మాయి ఇంత బాగా చేస్తుంది, సర్లే రాకేష్ గారు స్కిట్లో అమ్మాయి కావాలి అంటే అప్పుడు నాకు కాల్ చేశారు. అమ్మ మీరు ఇలా స్కిట్లోకి రావాలి అని చెప్పేసి రాకేష్ గారు కాల్ చేయగానే ఓకే అండి సరే వస్తాను. అప్పటికే 5 times 6 times క్యాన్సిల్ అయింది. ఓకే అనుకొని నాకు టైం లేదు, వాళ్ళకి కుదరలేదు, అలా అయింది. ఒకరోజు వెళ్ళాను. వెళ్ళగానే బావా అని ఒక స్కిట్ ఉంటుంది కదా రాకేష్ గారితో, ఆ స్కిట్ చేశాను. ఆ స్కిట్ చేసి నేను వచ్చేస్తుంటే మళ్ళీ రాజ్ కుమార్ గారు కారు ఎక్కుతుంటే, అమ్మమ్మ ఒక్క నిమిషం సార్ చెప్పండి, వెంటనే మీరు ఒకవేళ వేరే డ్రెస్ ఉంటే వేసుకొని రండి, ఈ స్కిట్లో ఒక చిన్నది ఉంది చేయాలి అని. ఓకే సార్. ఎందుకంటే నాకు చాలా రెస్పెక్ట్ రాజ్ కుమార్ గారు అంటే. ఆయన ఒక బ్రదర్ అవ్వచ్చు, ఇంకేదైనా అవ్వచ్చు, ఎందుకంటే ఆయన చాలా మంచి మనిషి, చాలా మందికి ఇలాగే ఎంకరేజ్ చేస్తున్నారు. ఓకే సార్ డన్ అని చెప్పేసి వెళ్ళి డ్రెస్ చేంజ్ చేసుకొని వచ్చేయగానే ఇమ్ముతో ఒక ముద్దు కావాలి అనే స్కిట్ అదే రోజు జస్ట్ ఒక చిన్న డైలాగ్ కోసం నేను వెళ్ళాను అనమాట. బుగ్గపై ముద్దు పెట్టాను. అది ఆ స్కిట్ వచ్చిన తర్వాత బాగా వైరల్ అవ్వడం, అది అందరికీ నచ్చడం, ఇంకా స్కిట్స్ అనేది అలా జనాలకి నచ్చింది. అలా తిరిగింది కారు, యూటర్న్ చేసుకొని వచ్చింది. అక్కడ కెరియర్ చేంజ్ అయింది. మదర్ తో మీకున్న బాండింగ్ మేము ఎప్పుడు కూడా కొంత స్క్రీన్ లో మీరు షేర్ చేస్తూ వినడం జరిగింది. సో నాన్నగారు అంటే ప్రతి ఒక్క డాటర్ కి కూడా ఫస్ట్ హీరో, ప్రతి అంటే ప్రిన్సెస్ అని కానీ లేదు అంటే వాట్ ఎవర్, కానీ ఆ ఫాదర్ తో ఉన్న మెమొరీ ఓన్లీ డాటర్ కి మాత్రమే తెలుసు, కొడుకి కూడా అంత ఎక్కువ ఉండదు. సో అంటే మీకు నాన్నగారికి ఉన్న ది బెస్ట్ మెమొరబుల్ మూమెంట్స్ ఏంటి? సో ఇప్పటికీ స్టిల్ మిస్ అవుతూనే ఉంటారు నాన్నగారిని. అన్నవరం మేము తలుపులమ్మలో వెళ్ళాలి అంటే డాడీ తీసుకెళ్లేవారు. ఇప్పుడు 2:30 ఆ టైంకి స్టార్ట్ అయితే మార్నింగ్ అక్కడ ఉండేవాళ్ళం అన్నట్టు. అలా అవన్నీ ఖచ్చితంగా మిస్ అవుతాను నేను. ఎందుకంటే అవి ఇప్పటికీ కూడా ఇంకా తిరిగి రావు. నాకంటే అమ్మ ఎక్కువ మిస్ అవుతారు. ఎందుకంటే ప్రతిదీ ఇంకా అన్నీ డాడీ మీద డిపెండ్ అయిపోయి ఉన్నారు అమ్మ. ప్రతి ఒక్కటి కూడా అమ్మ ఎక్కడ బయట వెళ్ళాలి, అమ్మ కాఫీ తాగాలి బయటకు వెళ్ళి, లేకపోతే అమ్మకి అసలు ఇంట్లో ఎక్కడ ఏమున్నాయి, ఎక్కడ ఏం పెడతారు, అక్కడ ఏమున్నాయి ప్రాపర్టీస్ కానీ లేకపోతే ఏదైనా కూడా అన్ని డాడీనే చూసుకునేవారు అనమాట. మాకంటే మా మమ్మీని కాపాడుకోవడం మేము చాలా చాలా స్టిల్ ఇప్పటికీ కూడా మమ్మీని కాపాడుకోవడం చాలా కష్టపడుతున్నాం మేమైతే. ఎందుకంటే తనకి రీసెంట్ టైంలో చాలా 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 ప్రాబ్లమ్స్ వచ్చాయి, ఇంకా ప్రాబ్లమ్స్ స్టిల్ ఉంది. అమ్మ కూడా చాలా సీరియస్గా ఉందన్నమాట. ఎప్పుడు ఎలా హెల్త్ ఎలా అవుతుంది అనేది కొంచెం ఆ భయం అయితే స్టిల్ ఇప్పటికీ మాకు ఉంది. డాడీ ఎప్పుడైతే అలా అయ్యారో కొంచెం మమ్మీ కొంచెం డౌన్ అయిపోవడం జరిగింది. కొంచెం ఇంట్లో ఆ టెన్షన్ ఎప్పుడు అలా రన్ అవుతూనే ఉంది. ఏంటి డాడీ ఆ మెమరీస్ అన్నీ ఇంకా మాకు ఎక్కడి నుంచి వస్తాయి, ఎలా వస్తాయి, అవన్నీ తీసుకెళ్ళడం. ఎంతమంది ఉన్నా ఎంతమంది చేసినా డాడీని రీప్లేస్ చేసేవాళ్ళు ఎవరు ఉండరు. మా చిన్నన్నయ్య అయితే, మా చిన్నన్నయ్య ఒక రోజు మేము సంక్రాంతి ఈవెంట్కి వెళ్ళినప్పుడు జస్ట్ వాళ్ళ ఇంట్లో పనిచేసే అబ్బాయికి ఎవరికో బాగలేదని బయటకు వెళ్ళారు. బయటకు వెళ్తే స్కూటీతో గుద్దారు మా చిన్నన్నయ్య. నార్మల్ దెబ్బలు తగిలాయి. హెడ్లో ఏదో బ్లడ్ క్లాట్ అయిందని చెప్పేసి అన్నారు.
నేను అప్పుడే వచ్చాను హైదరాబాద్ నుంచి, అప్పుడే విలేజ్కి వెళ్ళాను ఊరికి సంక్రాంతి టైం అని. మా మమ్మీ ఫోన్ చేసి అన్నయ్యకి యాక్సిడెంట్ అయిందంట రండి అని చెప్పేసి అంటే ఓకే, నార్మల్గా బండి గుద్దిందంటే మనం ఎందుకు రియాక్ట్ అవుతాం ఎక్కువ, ఓకే గుద్దింది ఓకే హాస్పిటల్ అక్కడ హాస్పిటల్ నేనే నా కార్లో ఎక్కించుకొని మా బావగారు మేమంతా కార్లో వెళ్ళిపోతే అమ్మ బ్రతకడం కష్టం అన్నారు. ఇంకా వేరే హాస్పిటల్ తీసుకెళ్ళాం. నేనైతే ఇది ఇప్పుడు వరకు ఎవ్వరికి షేర్ చేయలేదు, ఇక్కడే చెప్తున్నాను. నేను హాస్పిటల్లో వెళ్ళి నేను కాలు పట్టేసుకున్నా అయింది. డాక్టర్ది అయితే నేను కాలు పట్టుకొని మీరు ఎంతైనా ఖర్చు పెట్టండి, ఎక్కడి నుంచైనా పిలిపించండి, లేదు ఎక్కడికైనా తీసుకెళ్ళాలి, స్టిల్ ఇప్పుడే తీసుకెళ్ళాలంటే తీసుకెళ్దాం. మా అన్నయ్య అయితే బ్రతకాలి. మా అన్నయ్యకి అయితే అసలు మా చిన్నన్నయ్య అంటే నాకు ప్రాణం. అసలు నాకు చాలా 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 ఇష్టం మా చిన్నన్నయ్య అంటే. వాడు బ్రతకాలి అని చెప్పేసి అనగానే మేమైతే ట్రై చేస్తామమ్మా, ఎలా ఉంటుందో చెప్పలేం. 3 days టైం ఇవ్వండి, 3 days లోపల ఉంచుతాం. తనకి 3 daysలో నుంచి ఈ బ్రెయిన్లోంచి బ్లడ్ కానీ లీక్ అవ్వకపోతే ఓకే, లీక్ అయిందా మేము చెప్పలేమన్నారు. ఓకే, 3 days నేను ఐసీయూ బయట డోర్ బయట అలానే కూర్చొని ఉండేదాన్ని, పడుకునేదాన్ని కాదు. మా వదినికి ఇది అయింది మా అన్నయ్య బ్రతుకుడు అని నా ఒక్కదానికే తెలుసు, ఇంట్లో ఎవ్వరికీ తెలియదు. ఎందుకంటే అది తట్టుకొని నేనే ఉండగలను. మా అమ్మకి హెల్త్ బాగలేదు, మా డాడీ అప్పటికే చనిపోయినారు. మా వదినికి తెలిస్తే తను ఇంకా ఏమి చేయలేరు, ఇంకా అప్పటికప్పుడు ఏం చేయగలరు, బతకలేరు అంటే ఏడుస్తారు తప్ప ఏం చేయగలరు. వీళ్ళెవ్వరికి చెప్పకుండా నేను ఒక్కదానే టెన్షన్ పడ్డా. ఎందుకంటే ఇది చెప్తే మా మమ్మీకి ఏదో ఒకటి అయిపోతుంది, మా వదిన ఏదో ఒకటి తీసేసుకుంటారు. ఏం చేయాలి, నేను ఏం చేయాలి, ఆయన కాలు పట్టుకున్నా అయిపోయింది. 3 days వాష్రూమ్ బయట కూడా పడుకున్నానంటే నమ్మలేకపోవచ్చు. అంటే రూమ్స్ అవన్నీ ఉన్నాయి, కానీ నేను అక్కడ వెళ్ళి నేను పడుకునేలోగా ఏదైనా పిలిస్తే నేను ఈ షార్ట్ టైంలో ఏదైనా మిస్ అయిపోతానా, వాడితో ఏదైనా మాట్లాడడం కానీ ఏమైందని కానీ, వాడు ఎప్పుడు లేచి అరుస్తున్నాడు అనేది కూడా తెలియదు. సడన్గా ఎప్పుడు లేస్తాడో తెలియదు, ఎప్పుడు అరుస్తాడో తెలియదు. వాడికి ఏమీ మైకం లేదు మా చిన్నన్నయ్యకి. వాష్రూమ్ బయట పడుకున్నాను నేను. అది ఎప్పుడో 2 years బ్యాక్. ఎక్కడ అంటే నాకు అది వాడిది ఏం మిస్ అవ్వకూడదు. ఏమి ఫస్ట్ డే ఓకే, ఇంకా టైం ఉంది, ఓకే పర్లేదు, ఇంకా ఏం చెప్పలేం, మీరు టెన్షన్ పడకండి అంటారు. ఓకే ఇంకేమైనా చేయాలా సార్, ఎవరినైనా పిలవాలా? అప్పుడు రోజా మ్యామ్ కానీ అందరూ కూడా నాకు కాల్ చేసి ఏం టెన్షన్ పడుకో వర్ష అని, మేము ఉన్నాం కదా. రోజా మ్యామ్ ఎప్పుడు 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 ఏ ప్రాబ్లం వచ్చినా రోజా గారు ఉన్నారు అనే ధైర్యం నాకు ఎప్పటికీ ఉంటుంది. ఎందుకో నాకు తెలీదు. అంటే ఇంట్లో మన ఫ్యామిలీ ఒక సపోర్టర్ అంటారు కదా, మన ఇంట్లో స్ట్రాంగ్ అనొచ్చు కదా, అలాగా రోజా మ్యామ్ నాకు ధైర్యం. అంటే ఏదైనా అయిందంటే రోజా మ్యామ్ ఉన్నారు అనే ఒక ధైర్యం ఉంది. రోజా గారు అయితే అమ్మ నువ్వేమి టెన్షన్ పడుకో, ఏ ప్రాబ్లం వచ్చినా నాకు కాల్ చేయి, ఇక్కడ కాదంటే ఇంకెక్కడైనా ట్రై చేద్దామని. అప్పుడు ఎక్స్ట్రా జబర్దస్త్ షూట్ జరుగుతుంది, అప్పుడే కాల్ చేశారు. ఓకే 3rd day అంబులెన్స్ ఎక్కించాను మా అన్నయ్యని. అంబులెన్స్ ఎక్కగానే ఒక్కసారి అనగానే నాకు మైండ్లో నాకు ఏం పని చేయట్లా, ఏంటి ఇలా అంటున్నారు వీళ్ళేమో 3 days టైం ఇచ్చారు. ఈ స్కానింగ్ తీసుకున్న తర్వాత అక్కడ ఇంకా మనకి టెన్షన్ ఉంటుంది కదా, స్కానర్ తీసుకున్న వాళ్ళకి ఏమైనా చెప్తారేమో ఎలా ఉంది ఏంటి అనేది మనకి చూసినప్పుడు రిపోర్ట్స్ వాళ్ళు కొంచెం చెప్పేస్తారు. మన టెన్షన్ అది బేసిక్గా కొంచెం నేనంటే అక్కడ ఇష్టపడే వాళ్ళు కూడా కొంతమంది ఉండి బాగా సపోర్ట్ చేశారు. చెప్పారు అమ్మ బ్లడ్ ఇంకా లీక్ అవుతుంది, ఇంకా నేను డిసైడ్ అయిపోయా చచ్చిపోదామని. ఒక్కసారిగా వాళ్ళు అలా చెప్పగానే నేను ఎవరికి చెప్పను, మా మమ్మీకి చెప్పలేను, వీళ్ళకి చెప్పలేను, మా ఫ్యామిలీ మెంబర్స్ ఎవ్వరికి చెప్పలేదు. మా బావగారికి వీళ్ళకి తెలుసు, వీళ్ళంతా కూల్గానే ఉన్నారు. ఏముంది నార్మల్గా మన ధైర్యం కోసం టెస్టులు చేస్తున్నారు, ఏమవ్వదని నేను వీళ్ళందరికీ సర్ది చెప్పడం ఎంత పెద్ద కష్టం, నాలో దాచుకొని వాడిని కాపాడుకోవాలి. ఇంకా వదిలేసుకున్నా, ఇంకా హాస్పిటల్కి వెళ్ళి ఇంకా నా వల్ల కాక ఇంకా అంబులెన్స్లోనే అలా పడిపోయా. అయితే నన్ను తీసుకెళ్ళి మళ్ళీ సిలిండర్స్ పెట్టి ఆయన పిలిచి ఏ ప్రాబ్లం లేదు, 3rd day ఏ ప్రాబ్లం లేదు, రూమ్కి తీసుకెళ్ళి. నాకు నమ్మకం లేదు, అంటే ఏదో ప్రాబ్లం ఉంది అందుకే వీళ్ళు రూమ్కి తీసుకెళ్ళమంటున్నారు మా అన్నయ్యని, తగ్గలేదు అయితే వీడికి ఏదో అయింది అనగానే ఇంకా నేను రూమ్కి తీసుకెళ్ళాము. అయిపోయిన తర్వాత ఇంకొక పెద్దవాళ్ళు వచ్చి ఎక్కడ బెంగళూరు అక్కడి నుంచి కూడా ఇంకా నాకు ఆ టెన్షన్ ఆగక అందరినీ పిలిపించి చేపించి అని అయిపోయిన తర్వాత ఏం ప్రాబ్లం లేదమ్మా మేము ఉన్నాం కదా అనేసి అన్నారు. ఆ రూమ్లోకి వెళ్ళిన తర్వాత వాళ్ళు ఎప్పుడైతే వచ్చి అలా అన్నారో నేను నిజంగా వాళ్ళ కాళ్ళు పట్టేసుకున్నా. నేను మా అన్నయ్య నాకు బతికిచ్చారు, మా అన్నయ్య నాకు బతికిచ్చారు అని
అదైతే నేను ఎప్పటికీ మర్చిపోలేను. ఈ విషయం మీ అందరికి ఎందుకు నేను ఇప్పుడు ఇక్కడ చెప్తున్నానంటే, ఈ అశ్రద్ధగా బైక్ డ్రైవ్ చేసే వాళ్ళు అవ్వచ్చు, లేకపోతే ఈ డ్రైవింగ్స్ రీసెంట్ టైంలో మనం ఎవరో కార్తో గుద్దితే 3 అమ్మాయిలు వెళ్ళి వీళ్ళు చేసే ఆ చిన్న చిన్న మిస్టేక్స్ వల్ల, మా అన్నయ్యని గుద్దింది ఒక చిన్న బైక్ ఒక స్ట్రీట్ లో, కానీ గుద్దగానే జస్ట్ హెడ్ కి తగిలేసి బ్లడ్ నోస్ లోంచి ఇక్కడ బ్లడ్ వచ్చేసి. అందుకే ఇలా కేర్లెస్ గా డ్రైవ్ చేయొద్దు. ఎందుకంటే డ్రైవ్ చేసి గుద్దిన తర్వాత మీ ఫ్యామిలీ మీరు బాధపడతారు, ఈ ప్రాబ్లం ఫేస్ చేసే వాళ్ళు ఈ ఫ్యామిలీ కూడా బాధపడతారు. దయచేసి మన ఫ్యామిలీలో పక్క ఫ్యామిలీలు కూడా చాలా ఇంపార్టెంట్ పర్సన్స్ ఉంటారు, ప్రతి ఒక్కరు ఇంపార్టెంట్. కాబట్టి డ్రైవింగ్ చేసినప్పుడు చాలా జాగ్రత్తగా అందరూ డ్రైవ్ చేయండి ప్లీజ్. ఎందుకంటే ఇది నేను ఎప్పటికీ మర్చిపోలేని విషయం. హాస్పిటల్లో అప్పుడు నాకు కరోనా కూడా వచ్చింది అదే టైంలో. అదే టైం తన్ని హాస్పిటల్ నుంచి ఇంటికి తీసుకొచ్చి ఓకే డన్, మన సంక్రాంతి ఇలా అయిపోయింది, ఓకే ఇప్పుడు మనం సెలబ్రేట్ చేసుకుందాం ఇంట్లో అనేటప్పటికీ జస్ట్ ఇంటికి వచ్చి హాఫ్ అన్ అవర్ కి నాకు కరోనా పాజిటివ్. తర్వాత ఇమాన్యుల్ అందరూ భయపడ్డారు. ముందు రోజు సెట్ షూట్ జరిగిందంట, ఎక్స్ట్రా జబర్దస్త్ షూట్. అరే ఇప్పుడే వర్షకి పాజిటివ్ వచ్చింది, పరిస్థితి ఏంటి, మనం కూడా వెళ్ళి టెస్ట్ చేయించుకుందాం. ఫస్ట్ షూట్ అప్పుడు అన్నికి ఇలా ప్రాబ్లం అయింది. నెక్స్ట్ టైం ఏమో నాకు కరోనా వచ్చింది. అప్పుడే అందరూ కలిసి వర్క్ చేసే టైంలో పోవే పోరా షోకి నన్ను పిలిచారు. మీరు వెళ్తున్నారు, అదే తెలిసింది పాజిటివ్ వచ్చిందంటే వర్షకి. సో అదే టైంలో నేను అక్కడే ఉన్నాను. పోవే పోరాకి పిలిస్తే అయ్యో నన్ను పోవే అంటే బాగుంది, కరోనా దగ్గరికి నేను ఎందుకు వచ్చాను అప్పుడు తెలిసిందనమాట ఈ న్యూస్. ఓకే, అప్పుడు కూడా అందరు పాపం చాలా భయపడ్డారు. ఆల్మోస్ట్ కరోనా అనేది అందరినీ టచ్ చేసేసింది కదా. అమ్మో ఈ కోవిడ్ అనేది చాలా నేర్పేసింది అందరికి, లైఫ్ అనేది ఏంటో చూపించేసింది. అందుకే ప్లీజ్ దయచేసినప్పుడు బైక్లు కార్లు అన్ని జాగ్రత్తగా చూసుకొని పక్కన వాళ్ళ ఫ్యామిలీని మన ఫ్యామిలీని కూడా హ్యాపీగా ఉంచాలి, టెన్షన్ పడకుండా. మీ లైఫ్ లో మీరు ఇంకా ఏం సాధించాలి, మీ గోల్స్ ఏంటి, మీ డ్రీమ్స్ ఏంటి, ఏం చేయాలని ఉంది? లైఫ్ లో ఏముంటదండి, ఏముంది అసలు, ఎప్పుడు ఉంటాం ఎప్పుడు పోతామో కూడా తెలియట్లేదు. లైఫ్ లో ఫుల్ ఎంజాయ్ చేయాలి అంతే అంటారు. అంతే. అయితే ఒక చిన్నది క్వశ్చన్స్, ఒక 3 or 4. ఓకే, 2 share 2 dare. ఓకేనా? అండ్ మీ ఫేవరెట్, మీకు బాగా క్లోజెస్ట్ ఎవరు అంటే భాను గారు అనుకోవచ్చా? భాను చాలా ఇష్టం, మంచి క్లోజెస్ట్ ఫ్రెండ్స్, చెల్లి లాగా కూడా. ఒక ఇంట్లో ఒక క్యూట్ చెల్లి ఉంటే ఎలాగా, మా చెల్లితో కూడా నేను అలా ఉండేనేమో, భానుతో ఇంకా అలా రెగ్యులర్ గా కలుస్తూ. ఇంద్రజ గారు అయితే అంటూ ఉంటారు, వచ్చారా ఇద్దరు, ఇంకా సమాజం ఈ లోకాన్ని పట్టించుకోరుగా, ఇంకా మీ ఇద్దరే అంతేనా? ఎప్పుడు అసలు మమ్మల్ని భలే ముద్దు చేస్తారు ఇంద్రజ గారు అయితే, చాలా క్యూట్ గా. అసలు ఇంకెవరిని పట్టించుకోరండి, వాళ్ళ లోకం వాళ్ళదే. ఆవిడ క్యూట్ ఉంటే చాలు, ఇవిడికి ఆవిడ ఉంటే చాలా అంట. ఇంద్రజ గారు కూడా చాలా మంచివారు. సూపర్ అండి. అండ్ అయితే ఒక 2 share 2 dare. ఓకేనా? మరి ఈక్వల్ బ్యాలెన్స్ చేయాలి కదా. చేయాలి. ఓకే, మరి అడిగేస్తాను చెప్పేస్తారు. తక్కువని అడిగేసేయాలి, తక్కువని చెప్పేస్తాను. ఓ మై గాడ్, ఫస్ట్ డేర్ వచ్చిందండి. ఇప్పుడు దూకమంటారా ఏంటి? లేదండి, చాలా ఈజీ. ఫస్ట్ మన ఇద్దరితో ఒక సెల్ఫీ తీసుకొని మస్తీ, ఐ లవ్ మస్తీ విత్ మంజుష అని పెట్టి జస్ట్ నాకు ట్యాగ్ చేయాలి. ఇది డేరా? ఇది చాలా సింపుల్, ఇది ఇలాంటి నచ్చదు, ఇంకేదైనా ట్రై చేయాలి. మరి డేర్ మరి చెయ్యాలి కదా. ఇది కాదు, ఇంకేదైనా పెద్దది కావాలి. మా వాళ్ళు ఇదే ఇచ్చారు, దీంతోనే సరిపెట్టుకోమన్నారు డేర్. అదేనా? ఓకే, డన్, చేసేద్దాం. రెడీయా మరి? రెడీ. నెక్స్ట్. అమ్మో ఇది షేర్. అమ్మో అందరూ అడిగే క్వశ్చనే అండి. గిమ్ముతో మీకున్న రిలేషన్షిప్ స్టేటస్ గురించి ఒక ఫ్యాన్స్ అడుగుతున్న క్వశ్చన్. ఒక మంచి టీచర్ అనొచ్చు. టీచర్ అంటే ఇప్పుడు మనం స్కూల్కి వెళ్ళినప్పుడు ఒక టీచర్ మనల్ని ఎంతలా గైడ్ చేస్తారో, అలా మేమిద్దరం వర్క్ చేస్తున్న వేలో ఇలా కాదు ఇలా ఇలా అని ఒక టీచర్లా గైడ్ చేస్తూ ఉంటాడు. చాలా మంచి అబ్బాయి. సూపర్. ఇంకొక ఏదో డేర్ వచ్చింది. యూ హ్యావ్ టు కాల్ యువర్ ఫేవరెట్ పర్సన్. కాల్ చేసి మీరు వెంటనే నేను జస్ట్ ఇప్పుడే వస్తున్నా, మన ఇద్దరం చిల్ అవుదామని చెప్పి ఫోన్ కట్ చేసేయాలంతే. ఎవరు నమ్మరు, ఎందుకంటే నేను ఎక్కడికి వెళ్ళి చిల్ అవ్వను, ఎవరి దగ్గరికి వెళ్ళను కాబట్టి. నాకు తెలిసిన ఫ్రెండ్ భాను అస్సలు నమ్మదు, ఎందుకంటే మేము చిల్ అవ్వం కదా. చాలా తక్కువ, ఏదో ఒక మేమే మొత్తం ఈ సమాజాన్ని ఇక్కడ ఇలా పెట్టాలి అక్కడ అలా పెట్టాలి అని
అనుకుంటారు కదా, అలా అనుకుంటాం. ఇది కాదు, అది చేయాలి. తనకి కూడా చాలా హెల్పింగ్ నేచర్ ఉంది, చాలా హెల్పింగ్ నేచర్. తను కూడా చాలా మంచి అమ్మాయి, అందరికీ హెల్ప్ చేస్తూ ఉంటుంది. దీనికోసం మనం నెక్స్ట్ చేద్దాం, ఏం చేద్దాం, రీల్ చేద్దాం, అది చేద్దాం, ఇది చేద్దాం అని అలా ఉంటుంది. సో ఇప్పుడైతే నమ్మరంటారు? అసలు నమ్మదు. నేను వెళ్తున్నాను అంటే నమ్మదు. షేర్ యువర్ బెస్ట్ మూమెంట్ విత్ యువర్ మామ్. ఒక్క టైంలో నాకు చాలా పెద్ద ప్రాబ్లం వచ్చింది. ఆ టైంలో మా మమ్మీ అందరినీ వదులుకొని నా కోసం వచ్చేసారు. ఇప్పుడు అందరం ఒకటైపోయి ఇప్పుడు అందరం మంచిగా ఉన్నాం. ఆ టైంలో మమ్మీ నాకు చాలా చాలా సపోర్ట్గా ఉన్నారు. ఈ రోజు ఇక్కడ వర్ష ఉంది అంటే అది మా మమ్మీ వల్లే అవ్వచ్చు. వాట్ ఈజ్ లవ్ మీ పాయింట్లో? క్వశ్చన్ మార్క్ నాకు లవ్ అంటే. బ్రేకప్ అంటే నాకు సుధీర్ చెప్పింది బాగా ఇష్టం. బ్రేకప్ మీన్స్ సక్సెస్ అనేదో చెప్పున్నాడు, ఒక స్టెప్. నా ఇంటర్వ్యూలోనే చెప్పారా? అది జెన్యూన్. వర్ష అనగానే హాట్, సెక్సీ, బ్యూటిఫుల్. పిచ్చిది అనుకోవచ్చు, అమ్మాయికి రాలండి అంటే నేనే చెప్తున్నాను అనుకోవద్దు. కావాలని నేను బయటకు వెళ్తే మా టీం కూడా అంటే నాకు కొన్ని తెలీదు బేసిక్గా. ఎక్కడ ఎలా ఉండాలి, ఎక్కడ ఎలా బిహేవ్ చేయాలి, ఎక్కడ ఎలా ఉండాలి తెలీదు. కానీ పైకి ఇలా కనిపిస్తాను, కానీ వర్ష అంటే చాలా వరకు తెలియదు అనుకోవచ్చు. కానీ అబ్బాయిలకి అవ్వచ్చు. కెమెరామెన్ అంట దొంగలు మీ కెమెరామెన్స్ హార్ట్ అండి. కొంతమందికి క్యూట్ గర్ల్, కొంతమందికి సెక్సీ గర్ల్, కొంతమందికి ఈ అమ్మాయి కాస్ట్యూమ్ బాగుంటుంది, ఈ అమ్మాయిని మనం ఇలా చేస్తే బాగుంటుంది అని కొంతమందికి అలా. వర్ష అనగానే లైక్ 3 words లో మీ గురించి మీరు చెప్పాలి అంటే ఏం చెప్తారు? నా మెంటాలిటీ అంటే ఎక్కువ చాలా సెన్సిటివ్ ఉంటాను, ఎప్పుడు ఫీల్ అయిపోతానో అంటే చిన్న చిన్న విషయాలకి ఫీల్ అయిపోతాను, అదొకటి. 2 వర్ష మీకు ఏది కనిపిస్తుందో అది రియల్, ఫేక్ కాదు. ఇప్పుడు నేను శ్రీదేవి డ్రామా కంపెనీలో అవ్వచ్చు, బయట ఎంత అల్లరి ఎలా ఉంటానో అలానే ఉంటా, దానికి మించి ఇంకేం ఉండదు. మంచి ఫిలిమ్స్లో మీరు అనుకున్నటువంటి అన్ని క్యారెక్టర్స్ చేయాలని, మీ మదర్ ఇంకా హెల్త్ అన్ని రికవరీ అయిపోయి అది అవ్వదు అనేది కూడా ఇంపాసిబుల్ కూడా పాసిబుల్ అయ్యి మమ్మీ దాంట్లో ఇంకా హెల్తీగా ఉండాలి, లైఫ్ టైం సపోర్టివ్గా మీకు ఉండాలి, అండ్ మీరు చాలా హెల్తీగా ఉండాలి. థ్యాంక్ యూ. ఇంకా మంచి మంచి ప్రోగ్రామ్స్ చేస్తూ మా అందరినీ హ్యాపీగా ఉంచాలని కోరుకుంటాను. థ్యాంక్ యూ. మీరు కూడా ఇప్పుడు కొత్త షో కదా, ఇది ఫుల్ సక్సెస్ అయిపోయి అసలు ఫుల్ వైరల్ అయిపోయి హ్యాపీగా జరగాలి. ఇక్కడ అంత పెద్ద ఇక్కడ నుంచి అందరు పెద్ద సెలబ్రిటీస్ అందరినీ మీరు చేయాలి, అవన్నీ పిచ్చ వైరల్ అయిపోవాలని నేను కూడా మీకు ఆశీర్వదిస్తాను. ఓహ్ థ్యాంక్ యూ మాతాజీ. అండ్ ఒక్కసారి మీ టీమ్ ని అలా మాకు ఇంట్రడ్యూస్ చేస్తారా? ఓకే, ఇదైతే నాకు చాలా హ్యాపీ. రండి. తిను మా హెయిర్ డ్రెస్సర్ శివ అనమాట, ఆల్మోస్ట్ 6 years. తిను చిన్న అనమాట, మా అసిస్టెంట్, ఇంకా ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ లాగా వీళ్ళైతే. సో శివ గారు, అంటే మాకు తెలియనిది వర్ష గారి గురించి ఒక సీక్రెట్ రివీల్ చేస్తారో లేకపోతే ఏంటి రివీల్ చేస్తారో తెలియదు, ఒకటి అయితే రివీల్ చేయాలి. వర్ష గారి దగ్గర ఉండడం మాకు ఫుల్ హ్యాపీ, అది మించి ఇంక వేరే చెప్పడం అవసరమే లేదు మాకు తెలుసు. సూపర్. చిన్న వద్దా, నేను భయపడుతున్నాను ఏంటి వర్ష గారు? ఎందుకు భయపడుతున్నాడంటే షూటింగ్కి వెళ్ళిన ప్రతిసారి లిప్స్టిక్, ఐబ్రో పెన్సిల్, కాస్ట్యూమ్స్, జ్యువెలరీ ఒక్కొక్కటి పోతా ఉంటాయి. చెప్పుల్స్ ఒక్కరోజు అనుకుంటా గోల్డ్ జ్యువెలరీ వదిలేసి వచ్చేస్తాడు. అవెంత అలా వదిలేస్తూ ఉంటాడనమాట. తిడుతూ ఉంటాను, కానీ కట్ చేస్తే ఆ బ్యాగ్ లోనో ఈ బ్యాగ్ లోనో ఎక్కడో పెడుతూ ఉంటాడు. ఒక్కొక్కటి పోతాయి, నేను ఒకటే అంట, అరే నువ్వు పోగొట్టినా ఓకే, 2-3 ఉన్నాయి పోగొట్టే. 2 ఉన్నాయంటే ఆ షూట్ లో ఒకటి పోతే పెద్ద ప్రాబ్లం అనిపించింది. ఆ టైంకి మళ్ళీ ఎవరిని మనం అడగలేము కదా, అలా అంటాను. పాపం మా చిన్న అప్పుడప్పుడు కొంచెం తింటూ ఉంటాడు బిస్కెట్స్. చెప్పండి మీ స్పందన. ఒక బెస్ట్ క్వాలిటీ అంటే చెప్పు. ఒక బెస్ట్ క్వాలిటీ అంటే ఒక పని చెప్పినప్పుడు ఒక్క నిమిషంలో అయిపోద్ది అక్క, నేను చేసి పెడతా అక్క అంటే గంట సేపు చేస్తుంది ఆ పని. అప్పుడు కూడా ఏమంది, ఒక్క నిమిషంలో అయిపోయిందని గంట చేసినామని తిడుతుంది, ఒక్కొక్క మాట చిన్న మాట. అప్పుడు అంటే బెస్ట్ క్వాలిటీ ఏంటంటే ఏం చెప్పారు తెలుసా, ఒక్క నిమిషంలో చేస్తానక్క అన్నది మీరు 1 hour చేసినా కూడా ఏమనరంట. ఎందుకంటే వాడు కనిపించాడు కదా అక్కడ గంట తర్వాత. సో అది బెస్ట్ క్వాలిటీ. ఇది ఫస్ట్ కార్ లో మాత్రం ఫుల్ అల్లరి ఉంటది మామూలుగా. నేను పడుకున్నా సరే కార్ అయిపోయినాక లెగ్ కొట్టినాక, పడుకున్నావా ఇంకా నిద్ర కావాలా, కాసేపు అలా జర్నీ చేసి వద్దాం అంటది అక్క.
ఇది బాగుంది వర్ష గారు. అసలు మేమైతే బేసిక్ గా పిచ్చి ఎంజాయ్ చేస్తాం మేమిద్దరం. మేము శివ నేను కలిసామంటే అదొక పెద్ద కామెడీ షో అవ్వచ్చు. చాలా 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 మేమైతే మా టీం అయితే అసలు దృష్టి తగలకూడదు కానీ పిచ్చే ఎంజాయ్ చేస్తాం. ఇంకా మంచి సక్సెస్ ఇంకా అవుతారు, ఇంకా మంచి నేమ్ తెచ్చుకుంటారు. సో Thank you. మా సుమన్ టీవీ వ్యూవర్స్ అందరి తరపు నుంచి ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. ఈ సుమన్ టీవీ ప్రేక్షకులందరికీ నేను ఒకటే చెప్తాను, ప్లీజ్ దయచేసి సుమన్ టీవీని చూడండి. థ్యాంక్ యూ వర్ష గారు. థ్యాంక్ యూ.